మూడో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. డిపోల్లో నుంచి బస్సులు బయటకు రావడలేదు. బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశం కానుంది. వికాస్ రాజ్, దానకిషోర్, సందీప్ సుల్తానియాతో ఉదయం 10 గంటలకు ఉద్యోగ సంఘాలు భేటీ కానున్నాయి. అనంతరం డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొన్నంతోనూ ఆర్టీసీ జేఏసీ నాయకులు భేటీ కానున్నారు. మూడో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. డిపోల్లో నుంచి బస్సులు బయటకు రావడం బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశం కానుంది. వికాస్ రాజ్, దానకిషోర్, సందీప్ సుల్తానియాతో ఉదయం 10 గంటలకు ఉద్యోగ సంఘాలు భేటీ కానున్నాయి. అనంతరం డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొన్నంతోనూ ఆర్టీసీ జేఏసీ నాయకులు భేటీ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నేడు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? కార్మికులతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ ఉదయం 10 గంటలకు సచివాలయం వేదికగా చర్చలు జరపనుంది. కార్మిక యూనియన్ నేతలతో పాటు కొంతమంది అధికారులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం. ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు దాదాపు 32 సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 3 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, సమ్మె బాట పట్టారు. కాబట్టి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యానికి పాల్పడ్డారు. అయితే ఒక నర్సంపేటకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో అతను అత్యంతరంగా నిన్న హైదరాబాద్ తీసుకొచ్చిన సమయంలో చనిపోయిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ తీరుపై కూడా తీవ్ర ఆగ్రహ జ్వాలతో ఉన్నారు. అయితే నిన్న రాష్ట్ర కేబినెట్ సమావేశం సందర్భంగా ఆర్టీసీ సమస్యలను ప్రధాన ఎజెండాగా పరిష్కరించాలని కేబినెట్ మొత్తం కూడా నిన్న ఆమోదం తెలిపింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు సచివాలయం వేదికగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మిక యూనియన్ నేతలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక సమస్యలు గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పినప్పుడు కూడా ఆ ప్రక్రియ ఇంకా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో దాన్ని వెంటనే త్వరగతిన కంప్లీట్ చేయాలి, ఆర్టీసీ కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని కూడా ఆయన ప్రధానమైనటువంటి డిమాండ్ గా వారి అంశాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? ఎందుకంటే ఇప్పటికే అనేక సార్లు హామీలు ఇచ్చినప్పటికీ ఆ హామీలను నెరవేర్చకపోవడంతోనే ఆర్టీసీ కార్మికులు గత 40 రోజుల నుంచి కూడా సమ్మె నోటీసు ఇచ్చారు. ఆ సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత నిన్న జరిగినటువంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తమైంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రస్తుతం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో అటు ఆర్టీసీ కార్మిక యూనియన్ నేతలు కూడా చర్చలు జరిపే అవకాశం. ఇప్పటికే శంకర్ మృతిపై కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరుద్ధం కాకుండా ఆర్టీసీ కార్మిక సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపమే పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి మరి చూడాలి 10 గంటలకు చర్చలు సఫలమవుతాయా విఫలమవుతాయా అనేది. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తినటువంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, వారు లేవనెత్తినటువంటి 32 అంశాలను పరిష్కరించడానికి సుముఖత వ్యక్తం చేస్తుందా లేదా అనేది కూడా మరికాసేపులోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతమైతే యూనియన్ నేతలు జేఏసీ చైర్మన్ వెంకన్నతో పాటు థామస్ రెడ్డి, అదేవిధంగా పలువురు అటు కార్మిక నేతలందరూ కూడా సచివాలయంకు మరికాసేపులోనే వచ్చే అవకాశం. ఇప్పటికే సచివాలయం దగ్గర అందరూ కూడా అంటే భారీగా పోలీసులు కూడా మోహరించారు. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా శంకర్ ముత్తో ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకుండా ప్రతి డిపో వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఒకవేళ చర్చలు కనుక విఫలమైతే మాత్రం పరిస్థితి మాత్రం కొంత ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు సైతము పటిష్టమైన చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. మరికాసేపులోనే రాష్ట్ర సచివాలయం వేదికగా అటు ఆర్టీసీ కార్మిక యూనియన్ నేతలతో రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్చలు జరిపే అవకాశం. మరి చర్చలు ఎలా ముందుకు వెళ్తాయి, చర్చలు సఫలమవుతాయా విఫలమవుతాయా అనేది కూడా మరికాసేపులోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మౌనిక, సునీల్, అయితే శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటామని హామీ ఇచ్చింది. సో ఏ విధమైన హామీ ఇస్తుంది? ఎక్స్గ్రేషియా ఏమైనా ఇస్తుందా, ఆఫర్ చేస్తుందా? ప్రస్తుతం అయితే చనిపోయినటువంటి బాధితులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తుంది. గతంలోనే ఈ అమలులో ఉంది కాబట్టి దానికి సంబంధించిన దీంతో పాటు ప్రభుత్వము చేసినటువంటి తప్పిదాల వల్లనే శంకర్ మృతి చెందారంటూ కూడా కార్మికులు కొంత
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, మరోవైపు టీఆర్ఎస్ కూడా ఇదంతా కూడా ముమ్మాటికి ప్రభుత్వ హత్య అంటూ కూడా మరోవైపు బండి సంజయ్, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు, టీఆర్ఎస్ నేతలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి నేపథ్యంలో వారి కుటుంబాన్ని మరి ఏ విధంగా ఆదుకుంటుంది, ఇప్పటివరకు ఎలాంటి ఎక్స్ప్రెషన్ సంబంధించిన అంశాలు ప్రస్తావించలేదు కాబట్టి దానికి సంబంధించిన విషయంలో మంత్రి ఏ విధంగా స్పందిస్తారని కూడా మరి కాస్త క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ఈ రోజు మొత్తం మీద 10 గంటలకు ఆర్టీసీ కార్మిక యూనియన్ నేతలతో చర్చలు జరుపుతారు కాబట్టి ఆ చర్చల సందర్భంగా ఈ శంకర్ మృతికి సంబంధించిన అంశాలపై కూడా కార్మిక యూనియన్ నేతలు కూడా ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉంది కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో శంకర్ కుటుంబ సభ్యాన్ని ఏ విధంగా ఆదుకుంటుంది అనేది కూడా ఈ రోజు ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మరి ఈ చర్చల తర్వాతనైనా కార్మికుల వైపు ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలబడుతుందా? సమస్యలు సాల్వ్ అవుతాయా? ఈ సమ్మె ఆగిపోతుందా? సో ఈ చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి? ఖచ్చితంగా, ఎందుకంటే దాదాపు 32 సమస్యలు, అందులో పాలసీ డిసిజన్ సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం, అదేవిధంగా ఈవీ బస్సులను తీసుకురావద్దు, ఈవీ బస్సుల వల్ల ఆర్టీసీ కార్మికులు నష్టపోతారని ఏదైతే కార్మికులు వ్యక్తం చేస్తున్నారో ఆ ఈవీ బస్సుల వల్ల ఎక్కడ కూడా ఏ కార్మికులను కూడా తీసేసే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రభుత్వం పదే చెప్తున్నప్పుడు కూడా ఆ పాలసీ నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై కూడా ప్రభుత్వము ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా మనకు అసలు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే పాలసీకి సంబంధించిన ఉంటుంది ప్రభుత్వంలో విలీనం చేయడం ఒకటి, మరోవైపు ఈవీ బస్సులు తీసుకురావద్దు, అదేవిధంగా బదిలీలకు సంబంధించిన అంశాలు, మరోవైపు పెండింగ్ బకాయిలకు సంబంధించిన అంశాలు, మిగిలినటువంటి అన్ని అంశాలు పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వము కొంత సుముఖత వ్యక్తం చేసినప్పుడు కూడా ప్రధానమైనటువంటి పాలసీ డిసిజన్స్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలోనే కొంత ప్రభుత్వానికి కార్మిక యూనియన్ నేతలకు కొంత గ్యాప్ వస్తుంది కాబట్టి ఆ గ్యాప్ సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఏ రకంగా వారిని మెప్పిస్తుంది, ఏ రకంగా యూనియన్ నేతలు కాంప్రమైజ్ అవుతారా లేదా సమ్మె యథావిధిగా కొనసాగిస్తారనేది కూడా ఈరోజు క్లారిటీ అయితే వచ్చే అవకాశం. మొత్తం అయితే 10 గంటలకు సచివాలయం వేదికగా మన్ను పట్టించిన ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ ఈ సబ్ కమిటీ మొత్తం కూడా ఈ రోజు చర్చించి వారికి సంబంధించినటువంటి పూర్తి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. ప్రస్తుతము ఈ చర్చలు విఫలమైతాయా సఫలమవుతాయా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతగానో ఆర్టీసీ కార్మిక యూనియన్ నేతలు కాబట్టి మరి సంబంధించినటువంటి కార్మికులు కావచ్చు, మరోవైపు వారిని నమ్ముకున్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదుర్కొన్న మాత్రం కనబడుతుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.